ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనము. నీకు సమృద్ధి మేలు కలుగజేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మేలు చేసేటటువంటి దేవుడు ఎటువంటి మేలు చేస్తాను అంటున్నాడు అంటే 30దింతలు 60దింతలు కాదండి. దేవుడు సమృద్ధి అనగా 100ంతలుగా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక అద్భుతము జరగాలని ఎదురు చూస్తున్నారా? దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నారా? దేవుడు ఒక గొప్ప కార్యం మీ జీవితంలో చేయాలని ఆశపడుతూ ఉన్నారా? అయితే దేవుని సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము మీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి అంటే బైబిల్లో నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు ఎలా ఫలిస్తాడని వాక్యంలో రాయబడింది అంటే బహుగా ఫలించును అని రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో మీరు దేవునితో కలిసి నడవగలిగితే, దేవునితో కలిసి మీ యొక్క జీవితంలో ముందుకు కొనసాగగలిగితే, దేవునితో మీ జీవిత ప్రయాణాన్ని మీరు ఆరంభించగలిగితే ప్రభు ఈ మేలులన్నీ మీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. దేని గురించి కలవరపడొద్దండి, భయపడొద్దండి. ప్రభువా, నేను మీతో కలిసి నడవాలనుకుంటున్నాను, నా జీవితాన్ని మీతో కలిసి ముందుకు కొనసాగించాలనుకుంటున్నాను, నాకు కృప చూపించండి, కనికరించండి, సహాయం చేయండి అని మీరు అడగగలిగితే దేవుడు మెండైన దీవెనలు మీ పైన కుమ్మరించబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మేలు చేయు దేవుడవు నీవు ప్రభువా. మా ప్రియులకు 2ంతలుగా మేలు చేయండి. వారు ఏ కార్యం జరగాలని ఎదురు చూస్తున్నారో ఆ కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.